బీఆర్ నాయుడుపై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ చేసుకోకుండా కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోవటం ఏంటని ప్రశ్నించారు. చైర్మన్పై పడిన నిందను నిరూపించుకోవాలని, అప్పటి వరకు బీఆర్ నాయుడు పదవిలో కొనసాగటం సిగ్గుచేటని మండిపడ్డారు నారాయణ. కమ్యూనిస్ట్ పార్టీకి చందాయమని చెప్పేసి అడగడం, అదేవిధంగా కార్యక్రమాలు చెప్పడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, దాని కార్యాచరణ రూపొందించుకోవడం, కార్యాచరణ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే పద్ధతుల్లో, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే పద్ధతుల్లో మా ఉద్యమం సాగిస్తున్నాం. మామూలు ఉత్త ప్రచారమే కాకుండా ప్రజలతో పాటు మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆర్థికపరమైన సహాయం కూడా కావాలి. కాబట్టి రాను రాను ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత సామాన్య వాళ్ళకి చందాలు ఇవ్వడం మానేస్తున్నారు. అందులో ఎవరైతే మేము కష్టపడుతున్నామో ఆ కార్మిక శ్రామిక ప్రజానీకను కలిసి తొడవ పణము వసూలు చేయడం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి నిధి వసూలు చేద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాం. అది చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది. ఆ కరప్షన్ పెరిగి చివరికి చాలా స్థాయికి వెళ్ళిపోయింది. దీన్ని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే మా పోరాటాలు కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీ విధానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీ వ్యవస్థను సపోర్ట్ చేసే రాజకీయ అవకాశవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తప్ప ఇంకో మార్గం లేని ఉద్దేశంతో మేము డెసిషన్ తీసుకున్నాం. ఇది చేస్తాం. అయితే ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఎక్కడ చూసినా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. ఇంక రాను రాను ఇంకా చాలా ధరలు పెరిగిపోతాయి. దానికి కారణం ట్రంప్ నిర్వహించేటువంటి యుద్ధం. ఇరాన్ పైన యుద్ధం ప్రకటించాడు. ఇరాన్తో పాటు అందరిపైన దాడులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిపోయారు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశ అధ్యక్షుడు. అమెరికా ప్రజానికని బాధ్యత తప్ప ప్రపంచం ఏ దేశమైనా సరే నాకు వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు, నేను మీ ఆస్తులను దోపిడీ చేసుకుంటా, నాకు అడ్డం చేయడానికి వీలు లేదని చెప్పేసి వెనుజులాను ప్రభుత్వాన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఇరాన్ కమ్యూనిటీ కాల్చే చంపేయడం కాకుండా దాని దేశం దోపిడీకి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇంత పెద్ద భారతదేశం అండి, ప్రపంచంలోనే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది. అలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఏంటంటే నువ్వు రష్యా దగ్గర కొనకూడదు అని అంటే ఆపేస్తున్నాడా? 30 రోజులు నీకు పర్మిషన్ అంటే ఒప్పుకుంటాడా? ఎంత అవమానం ఇది! ఆడికి 25 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా. మన పార్లమెంటరీ వ్యవస్థ. ట్రంప్ ఆడించి మోడీ నువ్వు మీకు అనుమతి ఇచ్చేశాను, దానిలో మాత్రం తీసుకో, డీజిల్ కొనుక్కో, రష్యా రాజ్యం కొనడానికి వీల్లేదు, లేదా నా మాట అని చెప్పేసి అంటే ఎంత ధైర్యం ఉండాలా? ఇంత పెద్ద భారతదేశ ప్రజా బలాన్ని అతి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు దబాయించి స్లేవరీ దాకా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఒక విధంగా అవమానకరం. మోడీకే కాదు,